హాయ్ అండి అందరికీ. టేస్టీగా కాకరకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని, మధ్యలోకి అలా కట్ చేసుకొని, దానిపైన సాల్ట్ చల్లుకొని, కాకరకాయలకంతా పట్టేలాగా కలిపేసి ఒక 1 అవర్ పక్కనుంచుకోవాలండి. తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానిలోకి స్టఫింగ్ కోసం వీడియోలో చూపెట్టినవన్నీ మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత కాకరకాయల్లో ఉన్న గింజలను తీసేసి, మనం రెడీ పెట్టుకున్న స్టఫింగ్‌ని దాంట్లో పెట్టేసేసి, ఒక దారాన్ని చుట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి దానిలో కొంచెంగా ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయ్యాక రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలని దానిలో వేసి మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత మిగిలిన పొడిని కూడా చల్లేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. ఎంతో ఈజీగా అయిపోతుంది. ఈ కాకరకాయ ఫ్రైని మనము ముద్దపప్పు, టమాటా చట్నీతో కాంబినేషన్‌తో తింటే ఈ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ అంతే.